పేదరికం నుంచి వచ్చాను కాబట్టి పేదల కష్టాలు తెలుసునని అందుకే సొంత నిధులతో తోపుడు బండ్లు పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు గోమతి నగర్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం 75 మంది పేదలకు తోపుడు బండ్లు మంత్రి అందజేశారు. అందులో 70 తోపుడు బండ్లు, 5 ఇస్త్రీ బండ్లు అందించారు. ఇప్పటివరకు 476 మందికి తోపుడు బండ్లు మంత్రి ఆధ్వర్యంలో అందజేశారు. పూరి గుడిసెల్లో పుట్టి ఎన్నో కష్టాలు పడ్డారని, తన కష్టం విలువ తెలుసు కాబట్టి పేదలకు సహాయం చేస్తున్నానని, పేదలు నిరుపేదలు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. తమ కష్టాలను తెలుసుకొని తమకు అండగా నిలిచిన మంత్రి నారాయణకు చిరు వ్యాపారులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్, టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు ధర్మవరం సుబ్బారావు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ప్రెసిడెంట్లు, టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. బాలాజనా ఏందన్నా మనోజ్ ఎన్ని పంపించి గేట్ దాటించాలా 47 సాయి బయటికి పంపించాలి. బయట అంటే నోటిఫికేషన్ ఇవ్వకముందు నేను యాక్చువల్గా డోర్ టు డోర్ తిరిగాను. నెల్లూరులో ఆ రోజుకు తీసుకుంటే దాదాపు 95,000 హౌసెస్ ఉన్నాయి. సుమారుగా దాదాపు 85,000 హౌసెస్ తిరిగాను డోర్ టు డోర్. తిరిగితే అక్కడ తిరిగినప్పుడు ఇంతమంది ప్రజలు వాళ్ళ యొక్క జీవన శైలి, వాళ్ళ యొక్క బాధలు అవన్నీ చూస్తే ఏదైతే పండ్లు నేల మీద పెట్టి అమ్ముకునేవాళ్ళు, కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, పూలు అమ్ముకునేవాళ్ళు, కొందరైతే బాడుగు బండ్లు తీసుకొని యాక్చువల్గా చేసుకుంటున్నారు. అడిగాను ఎంత కడుతున్నారంటే నెలకు 1,500 కడుతున్నారు కొందరు, 1200 కడుతున్నారు కొందరు, 900 కడుతున్నారు కొందరు, అలా చెప్పడం జరిగింది. వాళ్ళు అడిగారు, సార్ మాకు అది ఒక బండి ఇస్తే మాకు ఆ డబ్బులు మిగులుతాయి, మాకు వచ్చేది అంతంత మాత్రం అంటే ఆ రోజు యాక్చువల్గా అనేక మందికి ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే ఇవ్వటం జరిగింది. కానీ గత ప్రభుత్వం అది ఓర్వలేక ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే హైదరాబాద్ నుంచి లోడ్ వస్తుంటే దాన్ని సీజ్ చేశారు. ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే నేను డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే, హైదరాబాద్ నుంచి నేను తెప్పిస్తుంటే వాటన్నిటిని లారీ సీజ్ చేశారు. అంటే అంత దారుణం. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చా చేయకూడదు, అది నేను కూడా ఒప్పుకుంటున్నాను. నేను ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు, ఎలక్షన్ అనేది లేకముందే అలా గత ప్రభుత్వం దారుణం చేసింది. అందువల్ల ఆ టైంలో ఇప్పుడు ఆగిపోయినాయి. తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో దాదాపు 476 మందికి ఈరోజు ఇచ్చాను. మా పిల్లలు ఎవరైతే ఉన్నారో మా కుటుంబ సభ్యులు వాళ్ళందరూ యాక్చువల్గా ఏంటంటే పేదలు నిరుపేదలు, ఎందుకంటే వాళ్ళు కూడా ఎలక్షన్లో తిరిగారు. మా యొక్క కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికి ఒక 6 డివిజన్లు ఇచ్చా తిరగమని, ప్రజల యొక్క స్థితిగతిని అర్థం చేసుకోమని. వాళ్ళు తిరిగారు. వాళ్ళు తిరిగినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఎన్నో రిక్వెస్ట్ వచ్చినాయి. ఆ రిక్వెస్ట్ అన్నింటిని బేస్ చేసుకొని యాక్చువల్గా ఈరోజు వచ్చి 75 తోపుడు బండ్లు ఇచ్చాం. తోపుడు బండ్లు కావచ్చు, వాటిల్లో కూడా ఐరన్ చేసుకునేవి, కూరగాయలు కొందరు, పూలని ఆ విధంగా చేసుకునే దానికి పేదలు నిరుపేదలు